రాజకీయాల్లో అరిథమెటిక్ అంటే అంకగణితం అన్ని వేళలా సరిపోదు. అంటే 2+2 4 అనేటటువంటిది మనకి అంకగణితం పక్కాగా చెప్తుంది. కానీ పొలిటికల్ కెమిస్ట్రీ రాజకీయాల్లో ఒక్కోసారి 2+2 8 కావచ్చు, 0 కావచ్చు. అది టెక్నికల్గా ప్రజల సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం కాబట్టి లెక్కలన్నీ కూడా పక్కాగా ఉంటాయి అనేది రాజకీయాల్లో ఎప్పుడూ సరిపోదు. తాజాగా ఇండియా టుడే సీ వాటర్ నిర్వహించినటువంటి సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మోడీకి సంబంధించి అంటే ప్రధానమంత్రి మోడీకి సంబంధించి ఆయన 11 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. తర్వాత ఆ భారతీయ జనతా పార్టీని 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేతగా ఒక క్రెడిట్ అంటే నెహ్రూతో సమానమైనటువంటి క్రెడిట్ని సాధించినటువంటి ఘనతని ఆయన సంపాదించుకున్నారు. ఇంకోవైపు ఆయన మీద ఆధారపడే భారతీయ జనతా పార్టీ వరుస విజయాల్ని సాధిస్తూ వస్తుంది. అయితే ప్రజల్లో ఆయనకు ఉండేటటువంటి ఆదరణ ఏ రకంగా ఉంది? అంతా పక్కాగానే ఉందా? ప్రత్యర్థి పక్షమైనటువంటి రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చాలా యాక్టివ్గా ఆయన చేస్తున్నటువంటి ప్రచారం దూకుడు భారతీయ జనతా పార్టీ మీద, ప్రత్యేకించి నరేంద్ర మోడీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉంది? ఈ అంశాల మీద ఇండియా టుడే అండ్ సీ వాటర్ కలిపి నిర్వహించినటువంటి సర్వే, మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తాజా వివరాలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం చూస్తే కనుక నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితిని ఈ సర్వే వెల్లడిస్తుంది. 2023 జనవరిలో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి అంచనాలతోటి ప్రజల్లో ఉన్నారు, ఆయన పట్ల మొగ్గు, ఆదరణ, పాపులారిటీ ఎలా ఉంది అని చెప్పి సర్వే నిర్వహిస్తే 72% మంది వీళ్ళు నిర్వహించిన శాంపిల్ సర్వేలో వీళ్ళు తీసుకున్నటువంటి నమూనాలో 72% మంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపుతూ ఓటేశారు 2023 జనవరిలో. అది ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. ఇంచుమించు ఆల్మోస్ట్ మన టర్మ్స్ ప్రకారం చూసుకుంటే కనుక 5 ఏళ్ల కాల వ్యవధి అనుకుంటే 2.5 సంవత్సరాల తర్వాత ఆగస్టులో నిర్వహించినటువంటి సర్వేలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో ఉండేటటువంటి ఆదరణ 58% తగ్గింది. అంటే 14% ఆదరణ, 14% ప్రజల ఆదరణని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోల్పోయారు. ఇది నిజానికి చాలా గణనీయమైనటువంటి సంఖ్య. 14% కోల్పోవడం అనేటటువంటిది, ఒక నేత 14% ఆదరణని మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కోల్పోవడం అనేది ఒక రకంగా చేదు నిజంగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ మరోవైపు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ అండ్ విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల ఫలితాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభావితం చేశారు, ఎలక్షన్ కమిషన్ని అడ్డుపెట్టుకుని అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఓట్ చోర్ గద్దె చోడ్ అంటూ పెద్ద నినాదాలు తీసుకోవడము, సోషల్ మీడియాను వైరల్ చేయడము, ప్రజల్లో చర్చలు పెట్టడము, దానికి సంబంధించి కొన్ని వివరాలతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేయడం, దీంతో పబ్లిక్లో ఒక రకమైనటువంటి సందిగ్ధత, ఆలోచన ధోరణిని పెంచడము, న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటర్లు నిజమేనేమో అనుకునేటటువంటి భావనకి రావడానికి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ప్రచారం పెద్ద ఎత్తున దోహదం చేసిందని చెప్పాలి. అందువల్లనే ఈ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పాపులారిటీ అనేది 14% వరకు పడిపోయింది. ఈ రకంగా చూస్తే కనుక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో సక్సెస్ అయినట్లు, నరేంద్ర మోడీ ప్రాబల్యాన్ని, ఇమేజ్ని కొంతమేరకు దెబ్బతీసినట్లుగానే మనం అనుకోవాలి. అదే సమయంలో ప్రధానమంత్రి మోడీ తగ్గుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెరగటం లేదు. అంటే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రచారం ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ మేరకు, కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇండియా కూటమికి మాత్రం ఆ మేరకు పొలిటికల్ మైలేజ్ మాత్రం రావట్లేదు. అది ఈ పొలిటికల్ కెమిస్ట్రీ. అంటే ఒకళ్ళు ఓడిపోతే ఇంకొకళ్ళు పెరుగుతారనేది ఎలాగా సాధ్యం కాదనేటటువంటి పొలిటికల్ కెమిస్ట్రీ ఇక్కడ నిరూపితమవుతోంది. ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి అంచనాల్లో గడిచిన 2024 ఫలితాలని ఇప్పుడు కనుక ఎలక్షన్ జరిగితే ఏం జరుగుతుందనే ఫలితాలతోటి ఆ వాటర్ సర్వేని ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేసినప్పుడు చూస్తే కనుక 2024 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి ఉండేటటువంటి ఆ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని 400 పై సీట్లు, అంటే అబ్కీ బార్ 400 పార్ అంటూ 400కు మించినటువంటి స్థానాలు సాధిస్తాం లోక్సభలో అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే 400 కాకపోయినా 300 పైచిలకు సీట్లు వస్తాయని భారతీయ జనతా పార్టీ తన లెక్కలు తాను వేసుకుంది. కానీ ఇది రివర్స్ యాంగిల్లో పనిచేసి నరేంద్ర మోడీ పాపులారిటీకి, సీట్లకి సంబంధం లేకుండా 240 స్థానాలకే భారతీయ జనతా పార్టీ
పార్టీ పరిమితం కావడము, ఇండియా కూటమి మొత్తం చూసినా 293 స్థానాలకే పరిమితం కావడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీ మిత్రుల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఇది ఒక లెక్క. అయితే అప్పట్లో ఒక అనూహ్యమైనటువంటి అసలు బీజేపీ వేవ్ ఉంది అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఇండియా కూటమి 234 స్థానాలతో చాలా మంచి రికార్డు. అంటే అధికారంలోకి రాకపోయినప్పటికీ డి అంటే డి అన్నట్లుగా బీజేపీ 240 స్థానాలు సొంతంగా తెచ్చుకుంటే ఇండియా కూటమి మొత్తం కలిపి 234 స్థానాలు తెచ్చుకుంటూ డి అంటే డి అన్నట్లుగా పోటీ ఇచ్చినటువంటి వాతావరణం కనిపించింది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ యొక్క ఆదరణ తగ్గింది, 14% అనుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ రకంగా ఓటర్స్ తీర్పిస్తారు, ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి అనేది ఒక అంచనా వేసి వీళ్ళు చూపిస్తే, ఇప్పుడు ఎన్నిక జరిగితే కనుక గతంలో 293 వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఇప్పుడు 324 సీట్లు వస్తాయి. అంటే దాదాపు 31 సీట్లు పెరుగుతాయి అంటే అనే అంచనాలు వచ్చాయి. అంటే మోడీ యొక్క ప్రభావం తగ్గినప్పటికీ ఇండియా కూటమి కంటే కూడా ఎన్డీఏ కూటమి బలపడింది. ఈసారి ఎన్నిక జరిగితే కనుక ఎన్డీఏ కూటమికి గతంలో వచ్చినటువంటి 293 2024లో వచ్చినటువంటి 293కు బదులుగా 324 సీట్లు వస్తాయి. అంటే దాదాపు 31 సీట్లు పెరుగుతాయి ఎన్డీఏ కూటమికి అనే అంచనాల్ని ఈ సంస్థ ప్రొజెక్ట్ చేసింది, ఇండియా టుడే అండ్ సీ వాటర్. అదే సమయంలో 234 సీట్లు తెచ్చుకున్నటువంటి ఇండియా కూటమికి 208 సీట్లకే పరిమితం అవుతుంది అనేటటువంటి అంచనాల్ని వెలువరించింది. 208 సీట్లకు పరిమితం అవుతుందంటే 26 సీట్లు తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఈ ప్రధానమంత్రి మోడీ హవా అయితే తగ్గుతుంది ఆదరణ, కానీ అదే సమయంలో ఇండియా కూటమి ఆదరణ పెరగాల్సి ఉంటుంది టెక్నికల్గా అర్థమెటిక్గా చూస్తే. కానీ ఇండియా కూటమి యొక్క ఆదరణ 26 సీట్లు తగ్గిపోతున్నాయి. అంటే 234 నుంచి 208 సీట్లు మాత్రమే వస్తాయి ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి. అదే సమయంలో నరేంద్ర మోడీ హవా తగ్గినప్పటికీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మాత్రము 293 సీట్ల నుంచి 324 సీట్లకు పెరుగుతుంది. అంటే పక్కగా అది ఆ కూటమి అంటే ఎన్డీఏ కూటమి బలపడుతోంది, కూటమిగా ఎన్డీఏ బలపడుతోంది. వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం ఫలితాలను ఇస్తున్నప్పటికీ ఈ కూటమి ఇండియా కూటమి మాత్రము 26 స్థానాలు కోల్పోయి 208కే పరిమితం అవుతుంది. అయితే బీజేపీకి ఇండిపెండెంట్గా 2014లోని 19లోని ఇండిపెండెంట్గా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ వచ్చింది. అంటే స్వతంత్రంగానే బీజేపీకి లోక్సభలో ఆధిక్యత వచ్చింది. కానీ ఇప్పుడు 2024లో 2025 ఇప్పుడు జరిగితే కనుక ఎన్నికలు మరో 20 సీట్లు అంటే 240 సీట్లు మాత్రమే అప్పుడు వస్తే కనుక 2024లో ఇప్పుడు ఒక 20 సీట్లు పెరిగి 260కే బీజేపీ పరిమితం అవుతుంది. అయితే ఇంకా మిత్రుల మీద ఆధారపడవలసి ఉంటుంది తప్ప సొంతంగా మాత్రం బీజేపీకి లోక్సభలో ఆధిక్యత రాదు. అయితే కూటమిగా మాత్రం 324 వస్తాయి, బీజేపీగా 260 వస్తాయి. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి మాత్రము 26 సీట్లు కోల్పోతుంది అనేది తాజా అంచనాల్లో ఇండియా టుడే అండ్ సీ వాటర్ ప్రొజెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే కనుక ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రచారం అయితే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతును కూడగట్టడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వసనీయత ప్రజల్లో పెంచడానికి, పాపులారిటీ పెంచడంలో మాత్రం కాంగ్రెస్ సక్సెస్ కాలేకపోతుంది. అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్లుగా. మరోవైపు బీజేపీని అంటే ఇండియా కూటమిని పెంచుకోవడంలో విఫలమవుతున్నప్పటికీ నరేంద్ర మోడీ పాపులారిటీని మాత్రం రాహుల్ గాంధీ దెబ్బతీయగలుగుతున్నారు. కానీ కూటమిగా ఎన్డీఏ ప్రాబల్యాన్ని కానీ ఎన్డీఏ సంఖ్యాపరమైనటువంటి ఆధిక్యతను కానీ దెబ్బతీయలేకపోతున్నారు అనేది ఇండియా టుడే సర్వే యొక్క స్థూల సారాంశంగా మనం చెప్పుకోవాలి. దీనికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఉదాహరణని మనం చూడవచ్చు. ఎందుకంటే 2018లో అక్కడ ఉండేటటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోటి జత కట్టి అప్పట్లో అంటే చూస్తే కనుక తెలుగుదేశానికి ఇక్కడ 2014లో 15 స్థానాలు రావడము, 10% వరకు ఓట్ షేర్ ఉండడంతో ఈ స్థానాలు అదే సమయంలో
కాంగ్రెస్ ఓటు కలిస్తే కనుక రెండు కలిస్తే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ని సులభంగా ఓడించవచ్చు అనే అంచనాతోటి కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం కలిపి 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో పెద్ద ప్రయోగం చేసింది. అప్పుడు కూడా పొలిటికల్ కెమిస్ట్రీ అనుకూలించగా అర్థమెటిక్ అంటే లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ ఓటింగు తెలుగుదేశం ఓటింగు కలిసి విజయం సాధించాలి. కానీ లెక్కలు వేరు, రాజకీయ లెక్కలు వేరు, రాజకీయ రసాయన శాస్త్రం వేరు, అంటే పొలిటికల్ కెమిస్ట్రీ వేరు. అందువల్లనే అప్పట్లో తెలుగుదేశంతో కలిసినటువంటి కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయి టీఆర్ఎస్ బలమైనటువంటి ఆధిక్యత అప్పట్లోకి వరకు అంటే 2014ను మించినటువంటి ఆధిక్యతతోటి సొంతంగా పెద్ద మెజార్టీతోటి 88 స్థానాల వరకు తెచ్చుకుంటూ అంటే కాంగ్రెస్ పార్టీని ఒక మూలకు తోసేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం నామమాత్రమైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో అర్థమెటిక్కి పొలిటికల్ కెమిస్ట్రీకి సంబంధం ఉండదనే దానికి ఇది ఒక ఉదాహరణ. తాజా ఇండియా టుడే అండ్ సీ వాటర్ సర్వే మోడీ ప్రాబల్యము ఆదరణ తగ్గుతున్నప్పటికీ ఎన్డీఏ కూటమి యొక్క ప్రాబల్యము ఆదరణ పెరుగుతూ ఉండడము, రాహుల్ గాంధీ ప్రచారం ఫలిస్తున్నప్పటికీ కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి సీట్ల సంఖ్యాపరంగా బలహీనపడడం అనేది ఈ సర్వే సూచిస్తున్నటువంటి సారాంశం.